విశాఖ జీవీఎంసీ వద్ద ధర్నాకు దిగారు ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్. ఆర్టీసీలో ఉద్యోగ విరమణ చేసిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. మినిమం పింఛన్ ఇప్పించాలని డిమాండ్ చేశారు. విశ్రాంత ఉద్యోగుల ధర్నాకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఉద్యోగాలు చేసి విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి చివరి దశలో ఇబ్బందులు పడుతున్నామని చెప్పి మా ఇబ్బందులు పరిష్కరించాలని చెప్పి ఏపీఎస్ఆర్టీసీలో రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు విశాఖపట్నంలో ధర్నా చౌక్ దగ్గర అయితే ఆందోళనకైతే రిటైర్డ్ ఎంప్లాయీస్ దిగడం జరిగింది. వాళ్ళ సమస్య ఏంటి, అదేవిధంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నది గతంలో ప్రభుత్వం వీళ్ళకి ఏ హామీ ఇచ్చిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. అసలు నా పేరు వివికే రాయ్, రాష్ట్ర గౌరవ అధ్యక్షులు. ఏదైతే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ రోజున అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ యొక్క ముఖ్య సమస్య ఏంటంటే, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వము ఎన్నికల వాగ్దానంలో ఈ యొక్క ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకు మినిమం పెన్షన్ 1000 రూపాయలు ఇస్తున్నారు. చాలా దౌర్భాగ్య పరిస్థితి. వాళ్ళు ఏదైతే ఉద్యోగ పెన్షన్, సామూహిక పెన్షన్ ఇస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఆ యొక్క హామీని నిలబెట్టుకోవాల్సిందిగా మేము మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మేము ఈ రోజున ఈ నిరసన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీంతో పాటు ఏదైతే అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయో, రేపు 14 తారీఖున విజయవాడలో ధర్నా చౌక్ దగ్గర పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి, గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి. ఇప్పుడు మీ పెన్షన్ ఎంత వస్తుంది, మీరు ఏం డిమాండ్? మినిమం పెన్షన్ మాకు 1000 రూపాయల నుంచి 1600, 1800 వస్తుంది. కానీ ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం సామాజిక పెన్షన్ 4000 ఇస్తున్నారు. అది మాకు కావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, అసలు మీ సమస్య రాష్ట్రంలో ఎంతమంది ఉంటారో వాళ్ళ సమస్య అంతా కూడా మీరు ఏ విధంగా తీసుకెళ్తారు? ఇంచుమించు రాష్ట్రంలో చాలా ఎక్కువ మంది ఉన్నారు సార్. మీరు ఖర్చు పెడితే 1.5-2 కోట్లు కూడా మాకు ఎక్కువ. అనేక ఇబ్బందులు పడుతున్నారు సార్. ఆర్టీసీలో 33 సంవత్సరాలు సర్వీస్ చేసి చిన్న మోట ఇచ్చి ఇంటికి వెళ్ళి పంపించారు. ఇంటికి వెళ్ళిపోయిన ఆడి పరిస్థితి ఎలా ఉందంటే మాకు పర్టికులర్ ఆదులు లేడు. ఏంటంటే ఇప్పుడు ఏదో సామాన్య మాట అట్టడుగు ప్రజలకు ఇస్తున్నట్టు 4000 పెన్షన్ మాకు వర్తింపు చేస్తే మేము 4 మెతులు తింటామని చెప్పి అసలు మాకు వచ్చిన ఆస్తులన్నీ పిల్లలకి ఇచ్చేసి పంపించేసాం. మాకు ఇప్పుడు భార్యాభర్తలు బతకడానికి అవకాశం లేదు సార్. మమ్మల్ని బతికించాలని బాధ్యత ప్రభుత్వంగా మీకు ఉందా లేదని మేము అడుగుతున్నాం. ఆ మేడం గారు, కేంద్రంలో మేడం గారు ఏదో మినిమం పెన్షన్ 7,500 చెప్పారు, కానీ అది కూడా అవ్వలేదు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఒక హామీ ఇచ్చుంటారు ఎలక్షన్ మూమెంట్ లో. ఆ హామీని కూడా నిలబెట్టుకోవడం మమ్మల్ని మర్చిపోతే మేము ఎలా బతకాలని చెప్పి మేము నిలదీస్తున్నాం సార్. దయచేసి ఇప్పుడైనా ఈ బడుగు వర్గాల చేసి అన్ని అట్టడుగు వర్గాల నుంచి ఏ యూనియన్ సంబంధం లేదు సార్. మా పొట్టగాలి రోడ్డు ఎక్కాం, కానీ మాకు సరైన ఆర్థిక వృత్తిని ఇప్పిస్తే మేము 4 మెతులు తిరిగి మీ పేరు చెప్పుకోవడం చెప్పేది తెలియజేస్తున్నాం. దయచేసి మీరు ఇప్పుడైనా మా గోడ గెలిపించుకుని మాకు అందరికి ఇచ్చే సామాజిక పెన్షన్ మాకు వర్తింపు చేయాలని, అలాగే అందరూ వైట్ కార్డులు ఇవ్వాలని మీకు చేతులెత్తి నమస్కారం చేస్తాం సార్. ఏదైతే ఆర్టీసీలో ఉద్యోగులుగా పనిచేసినప్పటికీ కూడా చివరి దశలో ఉన్నటువంటి జీవితకాలం అంతా కూడా ఇబ్బందులతో గడుస్తుంది. ప్రభుత్వం పెట్టినటువంటి నిబంధనలు, పెన్షన్ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూట గడవని స్థితికి వచ్చింది. కాబట్టి ఏదైతే బడుగు బలహీన వర్గాలకు ఇస్తున్నటువంటి సామాజిక పెన్షన్లు 4000 ఉన్నాయో ఆ 4000 పరిధిలోకి మమ్మల్ని కూడా తీసుకురండి, మమ్మల్ని నిలబెట్టండి అని చెప్పి ఏపీఎస్ఆర్టీసీలో విశ్రాంతి రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ అందరూ కూడా కోరుతున్నారు. ఇదే అంశంలో గతంలో కూడా హామీ ఇచ్చారు, కాబట్టి ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పి రిటైర్డ్ ఎంప్లాయీస్ అందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.